సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి. మొదటిగా అడుగుతున్నారు పేరెంట్స్ ఏంటంటే అసలు సెకండ్ ఫేజ్లో సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నది. ఎందుకంటే ఇవాళ హెడ్లైన్స్ పేపర్స్లో ఆల్మోస్ట్ అన్నీ అలాట్ అయిపోయాయి అని అంటున్నారు. అలాట్ అయ్యాయి కానీ యాక్సెప్ట్ కాలేదు. ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఏం చేశారు అంటే అప్లై చేసుకున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీజు కట్టి, అది నామినల్ ప్రాసెసింగ్ ఫీజు కాబట్టి అందరూ కట్టి ఉంటారు. అప్లై చేసుకున్నారు. చాలామందికి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, బిట్స్, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, తర్వాత మేనేజ్మెంట్ కోటా ద్వారా స్వీట్లు ఇలాగా తెచ్చుకొని ఉంటారు. వాళ్ళకి కన్వీనర్ కోటాలో ఏమొస్తుంది అన్న ఒక క్యూరియాసిటీతో అప్లై చేసి ఉంటారు. కొంతమంది సీరియస్గా తీసుకోవచ్చు, కానీ కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ అలాట్ అయిన అదర్ దెన్ కన్వీనర్ కోటా సీట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఏవైతే ఉంటాయో అవి యాక్సెప్ట్ చేసి అప్పుడు ఇక్కడ ఫీజు కట్టరు. ఇప్పుడు ఫీజు కట్టనప్పుడు ఇక్కడ మనకి సీట్స్ వేకెంట్గా ఉంటాయి. ఆ వేకెంట్ సీట్స్ని సెకండ్ ఫేజ్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ప్రతి సంవత్సరం సెకండ్ ఫేజ్లో డెఫినెట్గా ఒక ఇంప్రూవ్మెంటు, ఒక మూవ్మెంట్ అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ ఎన్ని వేకెంట్ అవుతాయి అన్నది డిపెండ్స్ అపాన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫోర్ గోయింగ్ దర్ ఆప్షన్స్. అంటే ఎంతమంది ఈ సీట్లు వదులుకొని వేరే కాలేజెస్లోని అవుట్ సైడ్ ద స్టేట్ కానీ వేరే ఇన్స్టిట్యూట్స్లోని ఎంతమంది వెళ్ళారన్న దానిపై డిపెండ్ అయి ఉంటుంది. బట్ తప్పకుండా కొన్ని సీట్లు అయితే వేకెంట్ అవుతాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవన్నీ సెకండ్ ఫేజ్లో ఫిల్లింగ్ చేస్తారు. సో ఎవరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి? నన్ను అడిగితే అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎక్సెప్ట్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో టాప్ ఆప్షన్ వస్తే తప్ప. ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్లో సిబిఐటి కంప్యూటర్ సైన్స్ అది నా టాప్ ఆప్షన్, అది నాకు వచ్చింది, దెన్ ఐ డోంట్ హ్యావ్ టు పార్టిసిపేట్. కానీ నేను సిబిఐటి ఇచ్చాను, వాసవి ఇచ్చాను, గోకరాజ్ ఇచ్చాను, కేఎంఐటి ఇచ్చాను, నాకు కేఎంఐటి అలాట్ అయింది అంటే నేను ఐ హ్యావ్ టు పార్టిసిపేట్. ఎందుకంటే దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ గెటింగ్ అ బెటర్ ఆప్షన్. సో అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే డెఫినెట్లీ మనకు వచ్చిన ఛాన్స్, మనకు వచ్చిన బ్రాంచ్ కన్నా మెరుగైన ఆప్షన్ రావడానికి దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. కాబట్టి వీ షుడ్ పార్టిసిపేట్. వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. నష్టం ఏమీ లేదు. ఓకే. సో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటి? ఫస్ట్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫీజు పే చేసాం కదా, ఈ ఫీజు ఏమవుతుంది? ఈ ఫీజు ఎక్కడికి పోదు. ఈ ఫీజు ఇప్పుడు కాలేజ్కి తరలించరు. ఈ ఫీజు అన్నది ఎంసెట్ కౌన్సిలింగ్ అథారిటీస్ దగ్గరే ఉంటుంది, కన్వీనర్ దగ్గరే ఉంటుంది, కన్వీనర్ అకౌంట్లోనే ఉంటుంది, కాలేజ్కి ట్రాన్స్ఫర్ చెయ్యరు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో మీకు ఒక సీట్ అలాట్ అయింది అనుకుందాం. ఇప్పుడు మీరు లెటర్సే పే చేసింది ఒక 90,000 అనుకుందాం. నెక్స్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీజు 1 lakh అనుకుందాం. అప్పుడు మీరు 10,000 ఎక్స్ట్రా కట్టవలసి వస్తుంది. అంటే ఇది ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్లో 90,000 కాదు మీకు అలాట్ అయిన కాలేజు, అక్కడ 80,000 ఉంది అనుకుందాం. అలాంటప్పుడు మీకు 10,000 మీకు రిఫండ్ చేస్తారు. సో ఐదర్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా వసూలైనా చేస్తారు, లేదా మీ దగ్గర నుంచి రిఫండ్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫీజు మాత్రం ఎక్కడికి పోదు. ఇట్ విల్ బి అడ్జస్టెడ్. సో అది చాలామంది పేరెంట్స్కి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అలాట్ అయిన సీటు, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీటు ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో మీరు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కదా, మీరు ఫ్రెష్ ఆప్షన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి సంబంధం లేదు. సెకండ్ ఫేజ్లో మీరు కొత్తగా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్ ఇచ్చిన ఆప్షన్స్ అవన్నీ దే ఆర్ ఫర్గాటన్, అవన్నీ డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో కొత్త ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు కొత్త ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్లోంచి మీకు ఒక సీటు అలాట్ అవుతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు డిలీట్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఒకటి అలాట్ అవుతుంది. అయితే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాగే ఉంటుంది, సెకండ్ ఫేజ్ సీటు మాకు వస్తుంది, ఈ రెండు చూస్ చేసుకొని అప్పుడు మేము డిసైడ్ చేసుకుంటాం అనుకుంటారు. అలా జరగదు. మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీటు అలాట్ అవుతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు
పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ సెకండ్ ఫేజ్లో నాకు ఏ సీటు రాలేదు, దెన్ వాట్ విల్ హ్యాపెన్? మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మీకు అలాట్ అయిందో మీరు ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ సీటు ఎక్కడికి పోదు, అది మీ దగ్గరే ఉంటుంది. సో సెకండ్ ఫేజ్లో మీకు ఏదైనా బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ వచ్చింది అంటే ఇది పోతుంది, లేదు అంటే ఇది సేఫ్. సో ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఆప్షన్ సెకండ్ ఫేజ్లో కొంచెం స్మార్ట్గా ఇస్తారు. ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఆప్షన్స్ ఇవ్వరు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు, మీకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది, మీరు ఇప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఇస్తారు, దీనికన్నా మెరుగైన ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సివిఆర్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకుందాం, మీరు ఇప్పుడు ఏమి ఇస్తారు, జేఎన్టీయు సిఎస్సి ఇస్తారు, సిబిఐటి సిఎస్సి ఇస్తారు, విఎన్ఆర్ సిఎస్సి ఇస్తారు, వాసవి సిఎస్సి ఇస్తారు, ఆర్ అదర్ ఆప్షన్స్ ఇస్తారు, కేఎంఐటి సిఎస్సి ఇస్తారు. వాట్ ఎవర్ యూ కన్సిడర్ బెటర్ దాన్ సివిఆర్ అది ఇస్తారు. అంతే తప్ప దానికన్నా కింద సివిఆర్ కన్నా చెత్త ఆప్షన్స్ అయితే ఇవ్వరు కదా, ఇవ్వకూడదు. సో సివిఆర్ కన్నా బెటర్ ఆప్షన్స్ అంటే మీకు వచ్చిన ఆప్షన్ కన్నా మీకు మెరుగైన ఆప్షన్స్ ఏమైనా వస్తే మీరు వెళ్దాం అనుకుంటే అలాంటి ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ వచ్చింది అనుకోండి మీరు అక్కడికి వెళ్తారు, రాలేదనుకోండి మీకు ఇప్పుడు వచ్చిన ఆప్షన్ మాత్రం ఏమీ డిస్టర్బ్ కాదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లారిఫైడ్. సో మీరు ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎక్సెప్ట్ నేను చెప్పాను కదా మీ టాప్ ఆప్షన్ వస్తే తప్ప మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ జాగ్రత్తగా ఇవ్వాలి. ఇప్పుడు మీకు వచ్చిన ఆప్షన్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి, అంతే. అదొక్కటి చేస్తే చాలు. అయితే సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఫేజ్ సీట్ మాత్రం ఉండదు. ఆ తర్వాత అయ్యో నాకు ఆ ఫస్ట్ ఫేజ్ సీట్ కావాలి అన్నది మీరు అనుకోకూడదు. అందుకోసం ఇప్పటి నుంచి మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు టైం ఉంది కదా, ఆ టైంలో మీరు ఏ ఆప్షన్స్ ఇస్తారో డిసైడ్ చేసుకొని ఆప్షన్స్ ఎంట్రీ టైంలో ఆ ఆప్షన్స్ ఇచ్చి ఒకవేళ వస్తే వెళ్ళండి, లేదంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వచ్చిందో అది మీ దగ్గర ఉంటుంది. అయితే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మాకు ఫస్ట్ ఫేజ్లో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాం, ఫస్ట్ ఫేజ్ యాక్సెప్ట్ చేయము అనుకుంటున్నారు. ఇది కొంచెం డేంజర్. ఎందుకంటే ఒకవేళ మీకు వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, మీకు వేరే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ మీకు ఆప్షన్స్ లేనప్పుడు మీరు ఇప్పుడు వచ్చిన ఆప్షన్ మాత్రం తప్పక యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో రావచ్చు, రాకపోవచ్చు, దెర్ ఈజ్ ఆల్వేస్ అ డౌట్. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయాలి. మీకు వేరే ఆప్షన్స్ మీకు అదర్ దెన్ కన్వీనర్ కోటా వేరైనా ఉంటే ఐ కెనాట్ కమెంట్. బట్ ఏమీ లేని పక్షంలో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది మాత్రం మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఆ తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో వెళ్ళారు. అంతేగాని ఫస్ట్ ఫేజ్లో రిజెక్ట్ చేస్తా, సెకండ్ ఫేజ్లో నాకు రావచ్చు అని మాత్రం మీరు ఆ రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ రావచ్చు, రాకపోవచ్చు. సో వస్తుందని గ్యారంటీ లేదు, వస్తే మంచిది, రాకపోతే మీకు అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది మాత్రం మీ దగ్గర ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకొని మీ ఆప్షన్స్ ఇవ్వండి. డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో మీకు మంచి ఆప్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, మీరు ట్రై చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.